విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. ఇప్పటివరకు కూటమి అభ్యర్థిని ఖరారు చేయలేదు. అసలు పోటీ చేయాలా లేదా అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతుంది. పోటీపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రేసులో బైరా దిలీప్, గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6 సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు కమిటీ వేశారు. అర్బన్లో ఎన్ని ఓట్లు, రూరల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై పూర్తి నివేదికను చంద్రబాబుకు పంపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి ఇంకా అభ్యర్థిపై ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒక దఫా చర్చలు అయితే ఫిజికల్ గా జరిపారు. ఆ తర్వాత ఆయన 6 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే విశాఖలో వాస్తవంగా ఏదైతే 900 పైచిలకు మొత్తం ఓట్లు ఉన్నాయి. వాటిలో టీడీపీ కూటమికి 222 ఉన్నాయి. అదేవిధంగా వైసీపీకి 612 ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే అధికార పార్టీ ఈ వైపుకి వైసీపీ నుంచి అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ఎక్కడికక్కడికి ఉధృతంగా ఏదైతే వలసలైతే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఎంతమంది ఇక్కడికి వచ్చారు, గెలుపుకు సరిపోను ఓట్లు ఇటువైపుకి వచ్చాయనే అంశం సంబంధించి ఏదైతే 6 సభ్యులతో కమిటీ చేశారో వారంతా కూడా విచారణ జరిపారు. వారి ఓట్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఏదైతే ఇంకా చేర్చుకునే వారిని కూడా చేర్చుకుంటున్నారో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు వైసీపీ నుంచి కూడా క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. వారు కూడా రాష్ట్రం బయట ఒక క్యాంపు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. ఎందుకంటే రేపటితో నామినేషన్ ఆఖరి తేదీ. ఇప్పుడు వరకు కూడా కూటమి పోటీ చేయాలా వద్దనే మీమాంస అయితే పడుతున్నట్టు మనకి తెలుస్తుంది. మొన్నటి వరకు కూడా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అభ్యర్థిని దాదాపు ఖరారైందని ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో పీలా గోవింద్ పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు పార్టీలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో బైరా దిలీప్ ఇప్పుడు రేసులో ముందున్నారు. అదేవిధంగా గండి బాబ్జీ కూడా, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా రేసులో ముందున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ పోటీ చేసేటట్టయితే వీరిద్దరిలో వేరే ఎవరో ఒకరిని నిలబెట్టే అంశాన్ని అయితే పార్టీ టీడీపీ పరిశీలిస్తుంది. బైరా దిలీప్ గతంలో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో బీజేపీకి పొత్తులు ఇవ్వడం వల్ల ఆయనకు సాధ్యం కాలేదు. ఈసారి బైరా దిలీప్ కి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమా, థాంక్యూ రవిచంద్.